హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యశు తిరుపతి వ్లాగ్స్. సో నేనైతే షార్ట్ వీడియోలు అయితే వెంకటేశ్వర స్వామి నామాలు అయితే పెట్టాను కదా. సో ఎలా తీసాను, మొత్తం ఫారెస్ట్ ఎలా ఉంది, ఆ ప్లేస్ అంతా ఎలా ఉంది అనేసి అయితే ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో మీరైతే ఇక్కడ చూడొచ్చు, మొత్తం ఫుల్ డీప్ ఫారెస్ట్లో అయితే ఉంది. సో మనం తిరుపతి నుంచి చూసినప్పుడు అయితే మనకి స్వామి నామాలు అయితే కనిపిస్తాయి కదా, అవి ఇవే. సో శ్రీనివాస మంగాపురం సైడ్ నుంచి చూసినప్పుడు కూడా మీరు అటు ఇటు కొండ మధ్యలో అయితే కనిపిస్తుంది అన్నమాట. ఇదంతా కూడా మొత్తం ఇనప కంచితో అయితే వేసి పెట్టిండారు. అంతా వెళ్ళి ఆ లైటింగ్స్ అంతా మొత్తం తాకకుండా, షాక్ కానీ అలాంటి అంతా కొట్టకుండా అయితే. సో నేనైతే ఇక్కడ వెళ్ళడానికి అలో ఉందో లేదో అయితే నాకైతే తెలియదు. నైట్ అయితే 9:30 అవుతుంది. ఆ టైంలో అయితే ఒక్కడినే వెళ్ళాను. సో అక్కడ ఉండే వాళ్ళని అడిగితే మాత్రం వాళ్ళు అయితే వెళ్ళొచ్చు అయితే అన్నారు. కానీ ఆ టైంలో అయితే నాకు భయంకరమైన భయం వేసింది. ఎందుకంటే మొత్తం అడవి, ఏమన్నా పాములు ఉండొచ్చు, నెక్స్ట్ కొంచెం భయం ఉంటుంది కదా. ఒక్కడినే అయితే వెళ్ళాను. ఇక్కడైతే ఒక రూమ్ అయితే కూడా ఖాళీగా ఉంది. లెఫ్ట్ సైడ్లో కూడా అంతా మీకు కంచి అయితే వేసి పెట్టేసినారు. అక్కడికి వెళ్ళడానికి కూడా లేదు. సో ఆ కంచి దాటి వెళ్ళడానికి కూడా అటు సైడ్ లేదు అసలు. మొబైల్ అటు సైడ్ ఒకవేళ పడిపోయినా కూడా మనం ఎత్తుకోవడానికి లేదు. మీరు ఒక పొద తీశాను కదా, ఆ పొదలో అయితే టకామని అయితే కదిలింది. నేను వెళ్ళినప్పుడైతే నాకైతే వచ్చ పడిపోయింది అక్కడే. ఎందుకంటే ఒక్కరిని వెళ్ళాను కదా, అసలు చిన్న లైట్ కూడా లేదు నా దగ్గర, మొబైల్ టార్చ్ చేసుకుని వెళ్ళాను. సో ఈ లైటింగ్ ఫుల్గా పడుతుంది కాబట్టి నేను అక్కడైతే ఉండి వీడియో అయితే తీయగలిగినాను. మీకు ఇక్కడైతే చూడొచ్చు, మొత్తం ఇనప కంచితోనే మొత్తం అయితే రెడీ చేశారు. ఈ నామం అయితే కూడా కొంచెం మధ్యలో అయితే సగం వరకే ఉంది, సగం వరకు పోయింది. సో మనం అక్కడి నుంచి తిరుపతి నుంచి కానీ కొంచెం దూరం నుంచి చూసినప్పుడు అయితే మనకి క్లారిటీగా అంతా బాగున్నట్టయితే కనిపిస్తుంది. మరి అయితే ఏమో మీరైతే ఇక్కడ చూడొచ్చు. సో ఆ స్టెప్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ ఎక్కడానికి కొంచెం వరకు అయితే. మీరంతా మొత్తం చూడండి, మొత్తం చీకటి అడవిలాగే ఉంది అంతా కూడా. కొంచెం రోడ్ అయితే కొంచెం దూరమే ఉంది, కానీ ఇక్కడికైతే వెళ్ళొద్దు అనేసి అయితే అన్నారు నన్ను. పాము ఇంతకుముందు కూడా చాలామంది వెళ్ళినప్పుడు పాములు అయితే ఉన్నాయి అనేసి అని చెప్పారు. సరేలే, ఇంక మనం ఛానల్ అయితే స్టార్ట్ చేశాం కదా, ఇవన్నీ డేర్లు అయితే చేయాల్సిందే, తప్పదు అనేసి వెళ్ళాను. సో నేను ఇక్కడ టకామని అయితే మొబైల్ అయితే పైకి ఎత్తుతాను. అయితే మాత్రం నాకైతే ఒక ఆకైతే హెలాడుతూ ఉంది. నేను పాము అనుకొని అయితే భయంకరంగా భయపడిపోయినాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. లవ్ యూ ఆల్. సో ఇక్కడ వినాయక చవితి జరుగుతుంది కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంది, సాంగ్స్ అవి అయితే వస్తున్నాయి.